హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ లేవగానే మా మమ్మీ నిన్న కొన్న బస్తా ఓపెన్ చేసింది, బియ్యం బస్తా. అందులో ఏమో మనకి ఇన్స్టెంట్ బిర్యానీ రైస్ అనేది ఫ్రీ వచ్చింది. వెంటనే మా మమ్మీకి ఇన్స్టెంట్ బిర్యానీ కదా, చెయ్యు అని చెప్పి బొర్రె తింటే మా మమ్మీ నువ్వు కూడా హెల్ప్ చేయి, అప్పుడు చేస్తాను అన్నది. సర్లే ఏముందిలే అని చెప్పి స్టార్ట్ చేసాం ప్రాసెస్. ముందు ఇందులో వాడు ఏమి ఇచ్చాడో చూద్దామని చెప్పి స్టార్ట్ చేసాం. 1 గ్లాస్ రైస్కి 2.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేయమని చెప్పారు మనకి ఇందులో ప్రాసెస్ ప్రకారం. మా మమ్మీ ఏమో 2.5 గ్లాస్ ఏం పడదు, 2 గ్లాసెసే పడుతుంది, మరి ఎందుకు నన్ను చదవమంటావు అని చెప్పి తిట్టాను. అయినా కూడా మా మమ్మీ నా మాట వింటుందా, 2 గ్లాసులే వేస్తానని చెప్పి ఫిక్స్ అయిపోయింది. సర్లే ఎంతో కొంత వేసుకో అని చెప్పి ప్యాకెట్ ఓపెన్ చేయగానే ఇందులో మనకి సోయా ఇచ్చాడు, బిర్యానీ ఆకులు ఇచ్చాడు, అండ్ రైస్కి మొత్తం మసాలా పెట్టుంది. సో మసాలాలు ఏమి మనం అంత యాడ్ చేయక్కర్లేదు అని చెప్పి మా మమ్మీకి చెప్పాను. వెంటనే మా మమ్మీ స్టవ్ ఆన్ చేసి మంచిగా ఒక కుక్కర్ పెట్టి ఆ కుక్కర్ నీట్గా వేడెక్కిన వెంటనే ఒక 1 స్పూన్ గీ అయితే వేసుకుంది మా మమ్మీ. చూసారా, నీట్గా ఆవునే మంచి స్మెల్ వస్తుంది. అందులోనే కొన్ని మసాలాలు కూడా వేసింది. నేను వద్దని చెప్పాను, ఆ మసాలా సరిపోదు ఖచ్చితంగా వేయాలి అని చెప్పి మా మమ్మీ వేసింది. ఆనియన్స్ అండ్ టమాటా పేస్ట్ కాదు, టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ నేనేమో కొత్తిమీర కోసం ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే నాకు ఈ చికెన్ కనిపించింది. వెంటనే చికెన్ అయ్యో అని చెప్పి చికెన్ కూడా వేయించాను మా మమ్మీతోటి. స్ప్రింగ్ ఆనియన్ కూడా కనిపించింది, అవి కూడా వేస్తాను. ఫ్రిడ్జ్లో కనబడినవన్నీ వేస్తాను. మా మమ్మీ వచ్చి వెజ్ బిర్యానీ అని చెప్పి చికెన్ బిర్యానీ అయిపోయిందండి మధ్యలో అని చెప్పింది. సర్లే ఏముందిలే, ఏదైనా మనం తిన్నదే కదా అని చెప్పి లైట్ తీసుకున్నాం. లాస్ట్లో పెరుగు కూడా వేసింది మా మమ్మీ అందులో. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఆ రైస్ వేసింది, మసాలా రైస్ అనమాట. మంచి వాసన వస్తుంది, మామూలుగా కాదు. మిగిలిన 4 మా మమ్మీ వేయను అనుకుంది ఆ సోయావి. నేను ఏం చేసుకుంటా ఆ 4 అని చెప్పి వేసేసాను. నీట్గా వాటర్ లెవెల్ కూడా మా మమ్మీ ఏమనుకుందో అదే వేసింది. వాడు ఇచ్చింది ఏం పట్టించుకోదు మా మమ్మీ. ఖచ్చితంగా 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేయాలని ఫిక్స్ అయిపోయింది, అంత వేసింది. 2.5 మాత్రం వేయలేదు, మరి ఎలా వస్తుందో చూద్దాం. అది చూసారా, కుక్కర్ నేను పేలిపోతుందేమో అని చెప్పి మా మమ్మీకి పిలిచాను. కాదంట, విజిల్ వచ్చే ముందు అలా స్క్రూ తిరిగి పైకి వస్తుందంట టింగమని. దాని తర్వాతనే మనకి విజిల్ వస్తుందంట. నాకైతే ఇది తెలీదు, ఫస్ట్ టైం తెలిసింది ఇట్లా వస్తుంది అని చెప్పి. అందుకే వీడియో తీశాను, కానీ భలే లేచింది. దీన్ని బట్టి ఏం అర్థమైంది, మనం వంటగదిలోకి వెళ్ళి ఎక్విప్మెంట్ కూడా చూస్తే అప్పుడు అర్థమవుతుంది అని చెప్పి. నీట్గా విజిల్స్ వస్తే టైం మనకి 9:15 అయింది. మన బిర్యానీ రెడీ అయిపోయింది. మా మమ్మీ కరెక్ట్గానే వాటర్ వేసింది, అందుకే బాగా వచ్చింది బిర్యానీ. నిన్నటి చికెన్ కర్రీ ఉంది ఫ్రిడ్జ్లో, కచంబరీ చేసుకొని నేను ఈ వేడి బిర్యానీ తినేస్తాను. మీరెవరు దిష్టి పెట్టకుండా మీరు నీట్గా మీ ఇంట్లో ట్రై చేసుకోండి, ఓకేనా? బాయ్.